students, today we are going to discuss digestive glands. Digestive glands are majorly salivary glands, liver, pancreas. So some juices also secreted in our digestive system, but majorly we will discuss that salivary glands, liver and pancreas. So salivary glands are also already discussed in the buccal cavity. Now we are going to discuss liver. So in detail, so what is the significance of liver, what are the functions of liver, what is the structural morphology of the liver, we discussed one by one in detail. So first and foremost, liver is the largest gland in our body. So gland wise గా లార్జెస్ట్ ఉండేటువంటిది మన బాడీలో లివరే. అట్ ద సేమ్ టైం మనకి లార్జెస్ట్ ఆర్గాన్ వస్తే స్కిన్ అని చెప్తాం. సో లార్జెస్ట్ గ్లాండ్ ఇన్ అవర్ బాడీ. The weight of the liver approximately in adult human being 1.5 kgs, 1500 kilograms, but in kgs 1.5 kgs. Total body weight లో 2% of weight మన లివర్కే ఉంటుంది. సో అసలు లివర్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అది ఏదనేది మనం కూడా డిస్కస్ చేసుకున్నట్లయితే, సపోజ్ మన సిస్టంలో హెపాటిక్ పోర్టల్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది. సో హెపాటిక్ మీన్స్ హెపటోసైట్స్ అంటే మనం హెపటోసైట్స్ని లివర్ సెల్స్గా చెప్తాం. సో హెపటోసైట్స్ అనేవి లివర్లో ఉన్నటువంటివి. సో ఆటోమేటిక్గా గ్లాండ్ సెక్రీట్ అవడానికి కానీ బైల్ని సెక్రీట్ చేసేటవి కానీ హెపాటోసైట్స్. సో పోర్టల్ సిస్టమ్ నేమ్ చూడండి, హెపాటిక్ పోర్టల్ సిస్టమ్. సో వాట్ ఈజ్ పోర్టల్ అంటే మనకి ఇక్కడ చెప్పుకోవాల్సి వస్తే, సపోజ్ మన బాడీలో ఉన్నటువంటి సిస్టమిక్ సర్క్యులేషన్ లెఫ్ట్ సిస్టమిక్ అయోటా నుంచి బాడీలోకి బ్లడ్ అంతా ట్రాన్స్పోర్ట్ అవుతుంది. అదంతా ఆక్సిజనేటెడ్ బ్లడ్, అదంతా మొత్తం క్యాపిలరీస్ ద్వారా టిష్యూస్కి రీచ్ అవుతుంది. వన్స్ రీచ్ అయినటువంటి బ్లడ్ టిష్యూస్ దగ్గర ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాస్ జరిగి రిమైనింగ్ బ్లడ్ దాంతోపాటు సమ్ న్యూట్రియంట్స్, సమ్ టాక్సిన్స్, coagulating factors, so whatever the components that are present in our tissues level, those are drained by the liver in our system. సో ఆ కాంపోనెంట్స్ అన్నీ వీన్స్ ద్వారా మన యొక్క లివర్కి వస్తే, లివర్ని మనం ఏం చెప్పొచ్చు అంటే ఇట్ ఈస్ ఎ చెక్ పాయింట్ ఫర్ అవర్ జనరల్ సర్క్యులేషన్. సో జనరల్ సర్క్యులేషన్లోకి రీచ్ అయ్యే ముందు లివర్ అనేది చెక్ పాయింట్గా పనిచేస్తుంది. ఏవి మనకు అవసరం, ఏవి మనకు అవసరం, ఏవి వాట్ ఆర్ ద హార్మ్ఫుల్ ప్రోడక్ట్స్, వాట్ ఆర్ ద యూస్ఫుల్ ప్రోడక్ట్స్ అనేది అక్కడ లివర్ డిసైడ్ చేస్తుంది. అలా డిసైడ్ చేసి మన బాడీలోకి జనరల్ సర్క్యులేషన్కి కలుపుతుంది. అంటే ఆర్టరీస్ నుంచి వెళ్ళేటువంటి బ్లడ్ మధ్యలో వీన్స్కి కనెక్ట్ అయిపోయి, వీన్స్లో నుంచి జనరల్ సర్క్యులేషన్కి వచ్చే ముందు అంటే లంగ్స్కి పాస్ అయ్యే ముందు కంపల్సరీగా ఏది మానిటర్ చేస్తుందంటే లివర్ మానిటర్ చేస్తుంది. సపోజ్ మన రైట్ సైడ్ ఏదైతే ఉందో ఇటువైపు అబ్డామినల్ రీజన్ ఉంటే, ఇటువైపు మనకు కావాల్సినటువంటి లివర్ ఉంటాయి. సో ఈ రెండింటికి మధ్యన ఉన్నటువంటి ఆ స్ట్రక్చరల్ అనాటమీ అంతా, ఆ సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్ అంతా మనం ఈ వీడియోలో చూస్తాం. సో తర్వాత లివర్ సెల్స్, హెపటోసైట్స్ గురించి ఇన్ డీటెయిల్గా వెళ్తాం. సో ఈ వీడియో వచ్చేసి మనకి మొత్తం ఇంట్రడక్షన్ ఫర్ ది లివర్ ఆర్కిటెక్చర్ ఆఫ్ సర్క్యులేషన్. సో ఆర్కిటెక్చర్ ఆఫ్ సర్క్యులేషన్ ఆఫ్ లివర్ని ఇక్కడ మనం చూస్తాం. సో గుర్తుంచుకోవాల్సింది లార్జెస్ట్ గ్లాండ్. సో కేజీ 1.5, టోటల్ బాడీ వెయిట్లో ఎంత వెయిట్ ఉంటుందంటే 2% అనేది ఇది ఆక్యుపై చేస్తుంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనకు ఉన్నటువంటి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సిస్టమ్ ఏమన్నామంటే హెపాటిక్ పోర్టల్ సిస్టమ్ అండి. సో దీంట్లో అబ్జర్వ్ చేస్తే మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తామంటే ఈ సర్క్యులేషన్ని మనకి చెప్పాల్సిన విధంగా చెప్తే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దీన్ని ఏమంటున్నామంటే దిస్ వీడియో ఆర్కిటెక్చర్ ఆఫ్ సర్క్యులేషన్ ఆఫ్ లివర్. సో ఆ సర్క్యులేషన్ ఎలా జరుగుతుంది, ఎలా ఉంటుంది అనేది ముందు మనం తెలుసుకుంటే ఆటోమేటిక్గా లివర్ ఫంక్షన్స్ మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, ఈజీగా గుర్తుంచుకుంటాం. ఫస్ట్ ఈ పర్టికులర్ ఏరియాలో నేను లంగ్స్ డ్రా చేస్తున్నా. సో లంగ్స్ ఏవైతున్నాయి, ఇక్కడ ఉన్న ట్రాకియా, విండ్ పైప్ తర్వాత బ్రాంక్యూల్స్ వస్తున్నాయి. సో బ్రాంక్యూల్స్ నుంచి మనం ఇక్కడ ఉన్నటువంటి లంగ్స్ని ఇలా తీసుకుంటాం. ఇక్కడ ఉండేదంతా పల్మరీ సర్క్యులేషన్, ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంతా ఇక్కడ నుంచి పాస్ అవుతుంది. సో దాని తర్వాత సర్క్యులేషన్లో మేజర్ పార్ట్ పంపింగ్ ఆర్గాన్ అనేటువంటి హార్ట్ని చూస్తుంది. హార్ట్ని నేను 2 పార్ట్స్గా సెక్రెట్ చేసుకుంటున్నా. రైట్ సైడ్ ఆఫ్ ది హార్ట్, లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది హార్ట్గా స్ప్లిట్ చేస్తున్నాను కొంచెంసేపు. సో మనందరికీ తెలుసు ఇక్కడ ఇన్ఫీరియర్ వేనా కేవా, దాంతోపాటు ఆర్టరీస్ ఉన్నాయి. ఇది రైట్ వెంట్రికల్. ఇటు సైడ్ ఉండేదంతా సపోజ్ లెఫ్ట్ ఐట్రియా, లెఫ్ట్ వెంట్రికల్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది.
సో ఈ పర్టికులర్ రీజన్ నుంచి మనకి ఈ ఇన్నర్ సైడ్ అంతా వచ్చేది ఇన్ఫీరియర్ వీనా కేవా, విచ్ కలెక్ట్స్ ద డీఆక్సినేటెడ్ బ్లడ్ ఫ్రమ్ ది లోవర్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ. సో ఇక్కడ నుంచి మనకి ఈ ఏరియా నుంచి సిస్టమిక్ అయోటా స్టార్ట్ అవుతుంది. సో ఈ పార్ట్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ లెఫ్ట్ వెంట్రికల్. వెంట్రికల్ నుంచి ఆక్సిజనేట్ బ్లడ్ అంతా ఎక్కడికి ట్రాన్స్పోర్ట్ అవుతుందంటే కంప్లీట్ బాడీ పార్ట్స్కి ఇలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ సిస్టమిక్ అయోటా ఆఫ్ అవర్ బాడీ. ఈ పార్ట్ ఏదైతే ఉందో సిస్టమిక్ అయోటా. సో ఈ సిస్టమిక్ అయోటా నుంచి ఆక్సిజన్ బ్లడ్ లోవర్ బాడీ పార్ట్స్ మొత్తానికి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. సో బ్లడ్ ట్రాన్స్పోర్టేషన్లో లెవెల్స్ చూసినట్లయితే ఫస్ట్ అయోటా, దెన్ ఆర్టరీస్. These are divided into arterioles. Arterioles finally eventually divides into capillaries. So capillaries are joined in the any type of our tissue. So in the capillaries exchange of gases takes place. So oxygen is deposited, carbon dioxide is collected from the tissues. So from here after capillaries veins, venules and veins లోకి స్టార్ట్ అవుతుంది. సో ఇలాంటి సర్క్యులేషన్ మనం ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. సపోజ్ ఇది సిస్టమిక్ అయోటా. సో ఏ సైడ్ ఉంటుంది? లెఫ్ట్ సైడ్ కాబట్టి లెఫ్ట్ సిస్టమిక్ అయోటా. సో ఈ లెఫ్ట్ సిస్టమిక్ అయోటా నుంచి బ్లడ్ ఇలా ట్రాన్స్పోర్ట్ అయితే ఇవి తర్వాత నెంబర్ ఆఫ్ ఆర్టరీస్గా డివైడ్ అవుతుంది. సో ఆ డివైడ్ అయినటువంటి ఆర్టరీస్ని ఆ బ్లడ్ సర్క్యులేషన్ మనం ఇక్కడ చూడొచ్చు. సపోజ్ ఇది అవర్ ఈసోఫాగస్ ఉంటుంది. ఈసోఫాగస్ రీజన్, దెన్ ఈసోఫాగస్ ఓపెన్స్ ఇంటూ స్టమక్, then duodenum part. Duodenum is widest and shortest tube-like structure. So then duodenum, small intestine is arranged like this. So from the left, oxygenated blood transported from the left systemic aorta to the stomach with the help of mesenteric arteries. This is a these are mesenteric arteries supply blood to the stomach region. So at the same time, in the concavity of duodenum, this is duodenum region. In the concavity of duodenum, there is a gland that is a mixed gland, pancreatic gland. So pancreatic gland is situated concavity in the duodenum region. So this is our pancreas. So somewhat below there is one more organ is there, that is a spleen. It is not anatomical diagram, it is a functional diagram. It is our spleen. Spleen is situated like this. So mesenteric artery and also blood transport from the systemic artery to the spleen by the splenic artery. So oxygen blood transported to the blood to the spleen, that is a splenic artery. To the pancreas, that is pancreatic artery also. Okay. So from the mesenteric artery, number of arterioles are started, then transport the blood to this GIT, gastrointestinal tract. So these arterioles are transported blood throughout our GIT, gastrointestinal system. సో గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టమ్ మొత్తానికి ఆర్టీరియోల్స్ ఇలా పాస్ అయిపోయి బ్లడ్ని ఇలా సప్లై చేస్తున్నాయి అనుకుంటున్నాం. సో సప్లై ఆఫ్ బ్లడ్ టేక్స్ కండక్టెడ్ లైక్ దిస్. సో టోటల్ ఆర్టీరియల్ సిస్టమ్ ఈజ్ లైక్ దిస్. సో దీస్ ఆర్టరీస్ ఆర్ అగైన్ డివైడ్ ఇంటూ స్మాల్ capillaries. So capillaries are the sites for the exchange of gases and nutrients. Number of these are small capillaries enter into the tissue of our GIT, gastrointestinal tract. This is our GIT capillaries. These are the capillaries. Up to now we have completed arterial supply to the GIT, gastrointestinal tract. So this side, suppose here the actual గా మనం ఈ టైప్ చూసుకుంటే రైట్ సైడ్ ఆఫ్ ది పార్ట్, రైట్ ఏ సైడ్ అవుతుందో ఆ రైట్ సైడ్లో 2 lobed liver మన బాడీలో ఉంటుంది. సో ఆ 2 lobed liverని ఇక్కడ మనం ప్లేస్ చేస్తాం. సో 2 lobed liver is diagrammatically represented here. This is 2 lobed liver. So 2 lobes ఉన్నాయి, left and right lobes ఉంటాయి. So supply for the maintenance of hepatocytes, for the maintenance of total liver. So blood is also eventually supplied to the liver with the help of a hepatic artery. This part supplies blood to the
this region. So this is liver. From the left systemic aorta, blood is transported to the liver with the help of a hepatic artery. This is very very important artery, hepatic artery. Our liver is maintained by the this blood, and also oxygens, nutrients, different type of metabolites are joined in the liver with the help of a hepatic artery. So now we will shift into veins. So veins are collects different veins are collecting deoxygenated blood, toxins, different type of chemicals, drugs, enzymes, and also blood from our GIT. So whatever the food, whatever the components that we take into our body, that is absorbed by digestive system. That digestive system cleaned up by the liver. So these are all veins. These veins are fused to form one portal system, that is a vein, hepatic portal vein, hepatic portal vein. So total region. So suppose if it is a splenic artery, then it lives in the form of it is again joined into exchange of nutrients takes place here. So automatically deoxygen blood is transported to the this venous system, that is a splenic vein. From the pancreas also vein joins in this hepatic system, from the stomach also. So total veins are joined to form a system, that is a hepatic portal vein. సో పోర్టల్ వీన్గా చెప్తుంది. ఈ పోర్టల్ వీన్ నుంచి ఆటోమేటిక్గా ఏ బ్లడ్ ట్రాన్స్ అవుతుందంటే డిఆక్సిజన్ బ్లడ్ ప్లస్ టాక్సిన్స్ అన్నీ అవుతుంది. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ అని చూస్తే, సపోజ్ ఇదంతా ఇక్కడంతా బ్లడ్ కంటెంట్ కొంచెం తక్కువ ఉన్నప్పటికీ లెస్ బ్లడ్ ఉన్న ఆక్సిజన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. బట్ ఇన్ దిస్ రీజన్ మోర్ బ్లడ్ ఈస్ దే బట్ ఆక్సిజన్ కంటెంట్ ఈజ్ లెస్. So liver supplied with the double circulate. So one is deoxygenated blood to the liver, another one is oxygenated blood to the liver. So those two are opens into the liver region. So the cells of the liver are called as hepatocytes. Hepatocytes. These secretes bile. These hepatocytes are arranged into some classic lobules. Those are hepatic lobules. These hepatic lobules are millions in our liver. They are arranged in a angle. So hepatic lobules are hexagonal cells, hexagonal shaped in cells. So hexagonal cells ఏవైతే ఉన్నాయో చూడండి, ఇక్కడ నేను డ్రా చేస్తున్నా. సపోజ్ దిస్ ఈజ్ అవర్ క్లాసిక్ హెపాటిక్ లోబ్యూల్. దిస్ ఈజ్ ఆల్సో క్లాసిక్ హెపాటిక్ లోబ్యూల్. Like this, number of hepatic lobules are arranged in our liver. So in this hepatic lobules, in the center we will see that is a central vein. So the blood which is transported from the hepatic artery, the blood which is drained from the GIT regions, all to transported towards this hepatic lobules. So before going to hepatic lobules, we will discuss some here. What are those toxins? So nitrogenous wastes are deaminated in the liver. Coagulation factors also reached here. Then some coagulation factors are prepared by liver. So spleen, which is graveyard for the RBC, after 120 days, the RBCs are destructed. Those destructed RBC remnants also transported to this region. Now, so from pancreatic juices, pancreatic hormones also transported through the hepatic portal vein. So total these components and also toxins and pancreatic juices, splenic RBC remnants, this type of wastage, total wastage transported to this region, that is a portal vein. So liver manipulate them, liver change them towards for our purpose. So actually if there is more glucose, that glucose is converted into glycogen in our liver, which is storing material. At the same time, remnants are phagocytized by the copper cells. Those are phagocytic cells of the liver. And also here different types of nitrogen wastes. Those nitrogenous wastes are deaminated by the liver. Amination breakdown takes place in the liver. And also some toxins are detoxified in our liver. So there are number of functions. If there is a more fats, more lipids are present in our GIT, that lipids are breakdown into fatty acids and glycerol by this liver. So bile juices,
బైల్ యాసిడ్స్, బైల్ పిగ్మెంట్స్, సో అలాంటివన్నీ ఇక్కడ పార్టిసిపేట్ అవుతూ పోర్ట్ సిస్టమ్గా, ఒక పోర్ట్ సిస్టమ్గా చెక్ పాయింట్గా పనిచేసి తర్వాత ఈ సిస్టంలోకి జనరల్ సర్క్యులేషన్లోకి కలుపుతుంటాయి. సో ఇక్కడ నుంచి ఇలా పాస్ అయినటువంటి బ్లడ్ ఎలా ఈ లోపల సర్క్యులేట్ అవుతుందనేది చూద్దాం. సో దీస్ ఆర్ హిపాటిక్, క్లాసిక్ హిపాటిక్ లోబ్యూల్స్. దే ఆర్ సప్లైడ్ విత్ హిపాటిక్ కార్నర్లో, ప్రతి హిపాటిక్ కార్నర్లో దేర్ ఈజ్ అన్ ఓపెనింగ్ ఫర్ దిస్ బ్లడ్. చూడండి ఒకసారి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. సో ఈ ఉన్న హిపాటిక్ ఆర్టరీ స్ప్లిట్ అయింది. సో ఆర్టరీ, then arterioles. These arterioles are again divided into capillaries. So these capillaries spread, these capillaries transport blood to the every corner of hepatic lobules. So this is right side. So every corner of the hepatic lobule supplied with the oxygenated blood by the hepatic artery. Then portal vein also entered into liver. Then again it divides into number of capillaries. These are also supplied by the number of. Every corner of hepatic lobule consists of one drainage system of hepatic portal vein. So these are hepatic portal veins. So let's do this. So this blue colored part. So these are supplied deoxygenated blood to the hepatic lobules corners. So these are supplied deoxygenated blood to the hepatic corners. Hepatic corners. So like this the blood circulation takes place in this. So in the middle of the hepatic lobules there is a central vein. All the deoxygenated blood collected here. So this deoxygenated central vein is supplied with sinuses. Those are sinusoids. These are sinusoids. So listen carefully. There is a peculiar different type of mechanism is there. So if you can understand, it is better to you. So there is no doubts towards the liver in liver education purpose. So these are the classic sinusoids. This is central vein. This part is a central vein. So ఏమవుతుంది, హిపాటిక్ ఆర్టరీ స్ప్లిట్ అయింది. సో నెంబర్ ఆఫ్ క్యాపిలరీస్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ది హిపాటిక్ లోబ్యూల్స్ అంతా ఈ ఆర్టరీస్ క్యాపిలరీస్తో సప్లై అవుతుంది. అట్ ద సేమ్ టైం పోర్టల్ వీన్ ఉంది. పోర్టల్ వీన్ కూడా ఎవ్రీ కార్నర్ ఆఫ్ ది హిపాటిక్ లోబ్యూల్స్ అన్నిటికీ ఇలా స్ప్లిట్ అవుతుంది. So there are two openings for every corner of the hepatic lobules. One opening from the hepatic artery, another opening for the hepatic portal vein. So let's discuss one hepatic lobule in detail. One hepatic lobule in detail. We will discuss one hepatic lobule in detail. So later we will come to this one. So first and foremost, hepatic lobule is a classic hepatic lobule is a hexagonal shape, hexagonal in shape. This is a classic hepatic lobule. This is hexagonal in shape. In the hexagonal shape, in the middle of the hepatic lobule is a central vein where the total deoxygen blood is drains. So to the central vein, from every corner of the hepatic lobule, supplying of sinusoids, these are called as sinusoids, supplying of sinusoids takes place. So these are the sinusoids of the liver. Sinusoids of the liver. Then every corner consists of, we already discussed here, every corner of hepatic lobule consists of one hepatic lobule opening. Every corner of a hepatic lobule consists of one hepatic artery opening. So thus hepatic artery opening brings oxygenated blood from the systemic aorta. So one systemic aorta నుంచి మొత్తం ఆక్సిజన్ బ్లడ్ ని ఇక్కడికి మొత్తం ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం. Then besides this there is a portal vein opening. So every corner of a sinusoid consists of one portal vein. This is also portal vein. So portal vein opening. So every corner consists of two openings. So from this region, blood is supplied in the. So blood is water mixed blood is supplied in this region. So in this direction, from the periphery to the central direction. So let's discuss this one. Here the blood is less blood
but oxygen is rich. In this hepatic portal vein, more blood, but oxygen is poor. So two opponent components are mixed and transported into this direction. So from the periphery to the central, they are entered into the central canal. Now what's really happens here? While passing the blood, while transport the blood towards the center, so the sinusoid walls, these are sinusoid walls. These are sinusoid walls. The sinusoid walls are pretty much leaky. Baga koncham fenestrations pores undi. Those are pretty much leaky. From this region, plasma enters into these corners. So the space like local వైపు sinusoids నుంచి outer region అంతా ఏమవుతుందంటే plasma enter. The plasma enter అయ్యే ఆ పర్టికులర్ రీజన్ sinusoids walls కి నెక్స్ట్ ఉన్న రీజన్ మనం ఏం చెప్తామంటే this is called as space of Dicey. Space of Dicey అన్నట్టు. ఈ పర్టికులర్ ఏరియా అంతా మనం ఏం చెప్తామంటే space of Dicey. సో ఏమవుతుంది చూడండి, బ్లడ్ ట్రాన్స్పోర్ట్ ఫ్రమ్ ది పెరిఫరల్ టు ది center, so that is called as centripetal circulation. So from transporting of blood takes place. While transporting of blood, there are some penetrations. Through that penetrations, plasma enters into this region. So border of this region is called as space of Dicey. So in the space of Dicey, there are a number of hepatic cords are there. So these are hepatic cords. This is one hepatic cord and this is one hepatic cord. So what is hepatic cords? Hepatic cords are nothing but made up of with the hepatocytes. Those are liver cells. So every hepatocyte consists of a nucleus. Hepatocytes consist of nucleus. So what really happens here? This plasma enters into this region. So here hepatocytes release bile. So bile juices are released by the hepatocytes. This bile is transported in this direction. So from the center to the peripheral region. So this is peripheral to the center. Bile is transported from the center to the peripheral region. That transportation is called as a centrifugal transportation. So centripetal transportation, centrifugal transportation. So bile ఇలా జరిగితే సో ఇక్కడికి వచ్చినటువంటి ప్లాస్మా న్యూట్రియంట్స్ సప్లై చేస్తుంది. సో సమ్ ఆక్సిజన్ సప్లై చేసి ఆటోమేటిక్గా అగైన్ ఇట్ ఈస్ బ్రింగ్స్ బ్యాక్ టు ది sinusoids. While bringing back to the sinusoids, some plasma may not absorbed by this type of cells. So కొంత ప్లాస్మా అనేది అక్కడ ఉండిపోతుంది. సో ఈ పర్టికులర్ ఏరియాలో అలా రిమైన్గా ఉన్నటువంటి ప్లాస్మాని మనం ఏం చెప్తామంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ లింఫ్. సో ఏంది ఎక్కడ నుంచి ప్లాస్మా లింఫ్ తయారవుతుంది అనేది ఇక్కడ చూపించినట్లయితే సపోజ్ దిస్ రీజన్. సో లింఫ్ ఆల్సో ట్రాన్స్పోర్టెడ్ ఫ్రమ్ ది సెంటర్ టు ది పెరిఫరీ. ఇట్ ఈస్ సెంట్రిఫ్యూగల్ ట్రాన్స్పోర్టేషన్. So blood is transported in this direction, bile and lymph transported in this direction. So the plasma where enters into this region, so fulfilled all the requirements, then automatically enters into the sinusoids region. So this sinusoid region again drained into the central vein. So three circulations are there. One is a lymph, then bile, then blood transport this direction. So these two are centrifugal, this is a centripetal. I think it is worth repeating one more side. So the space where adjacent to the sinusoids is called space of Dicey. Space of Dicey. This is space of Dicey. So a region, total region is called as a space of Dicey. So I am writing space of Dicey in every corner of the hepatic globules. So for the better understanding, I want to repeat here. So total explanation. So if you recall one thing, if you are confused, first and foremost, there are two openings. One is hepatic artery, which supplies oxygenated blood, mixed blood to the central vein. So while transporting a blood, some plasma enter into the space of Dicey. Some plasma enter into space of Dicey and fulfilled all the requirements of hepatocytes and the remaining regions. So this space of Dicey, and also here we will see these. What are these? Hepatic cords. Hepatic cords.
So these are hepatic cords. Hepatic cords are nothing but a number of hepatocytes fused to form cord-like structure, that is called hepatocytes. Hepatic cords. These are hepatic. In the middle of hepatic hepatocyte there is a nucleus. These regions, these hepatic cords secretes bile. So bile transport to the peripheral region. And also the plasma which is entering into this region automatically again brings back to the sinusoids, but some plasma may not transport to the sinusoid. That plasma releases, then that plasma is called, content is called lymph. So lymph and bile are centrifugal in direction, but blood is centripetal in direction. The blood is collected, total sinusoid blood is collected in the central vein. This part is called as a central vein. So this is a simple explanation for the hepatic globules. So now we will see what is portal tetrad, what is hepatic tetrad. So if you want to see, one, that is a hepatic artery, second, that is a portal vein, and one more duct is there, that is a bile duct. Bile duct, so these are drainage systems of bile. Bile duct is there. So every corner consists of a bile duct. This is also bile duct. Bile duct. Every corner of hepatic globule consists of a drainage for the bile. Those are called as bile ducts. Bile ducts. Bile ducts. So every corner, so they are special peculiar structures. So hepatic artery, portal vein and bile duct together called as portal triad. So these three are called as portal triad. This portal triad later discovered by scientists. There is one more canal, that is a lymph drainage system. So triad ki inkoka canal add aithe that becomes tetrad. So this is a lymph, this lymph. So lymph canal. So every corner there is a tetrad circulation, that is portal tetrad. So initially they discovered, they know only 3 tubes are there, but later they discovered one more thing, that is lymph vessel. Lymph vessels also there. So that's become tetrad, becomes triad becomes tetrad. This is the hepatic globule simple structure. So in the next lesson we will discuss these hepatocytes, how they secrete bilirubin and bilirubin, these bile juices. But now we will come back to this slide. So in this diagram we have here central vein, central vein, central vein. So everybody know every corner of hepatic globule consists of tetrad conditions. One is tetrad, portal tetrad, portal tetrad, portal tetrad. Every corner of hepatic globules consists of tetrads, tetrad, 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 tetrad. So along with the lymph there is a bile duct. So bile duct also placed here. So every corner of this one they have portal tetrad system. So this circulation, so total circulation, total blood is drained in actually reach to the central vein. So those central veins are connected like this. Those central veins, this is central vein, this is central vein, central vein. These central veins are connected like this. So these central veins opened as a subglobular veins. These central veins opened as a subglobular veins. These subglobular veins transport deoxygenated blood to the next region, to the central vein to the next region with the help of hepatic vein. With the help of hepatic vein, this deoxygenated blood joins in the inferior vena cava. Inferior vena cava. So where the deoxygenated blood is collected in the heart. So total normal lower regions of the body, so they have deoxygenated blood in their tissues, that is collected like this. So this hepatic veins are joined in the inferior vena cava. This inferior vena cava blood so transport to the right atrium. From the right atrium, so there is a valves from right atrium to the transport into
right ventricle. From the right ventricle, they transport with the pulmonary circulation. They are joined in the pulmonary region. Here they are oxygenized with the help of alveolus content. Exchange of gases takes place here. For blood transport from this region, automatically oxygenated blood transport to the next region, that is left atrium. So oxygen blood is collected here. Automatically this oxygen blood, the left atrium is from the left atrium transport to the left ventricle. From here through the systemic aorta, oxygen blood is transported throughout the. So you have to remember this is sublobular vein. So this lobular vein then converts into hepatic vein. Out of the liver, it is called as hepatic vein. This hepatic vein transport and mixed into the inferior vena cava. From the inferior vena cava, deoxygenated blood transport into the right atrium. From the right atrium, transport into the right ventricle. From the right ventricle to the pulmonary artery, pulmonary regions, pulmonary aorta, they enter into the lungs. In the lungs, they oxygenize, the blood is oxygenized. That oxygenated blood is brings back to the left atrium. From the left atrium, it reaches into the left ventricle. From the left ventricle, this oxygen blood transport to the systemic, left systemic aorta throughout the body. Okay, these toxins are eliminated. Number of toxins are detoxified. Then number of factors are converted into storing material. So those phagocytes, those toxic cells are phagocytized by the Kupffer cells. We will discuss in later what are those Kupffer cells. So these are all maximum detoxify in this region, then enters into general circulation. This is general circulation. So this is arterial system, venous system. Arterial venous system ki middle lo portal ga panchestadi liver. So in the next video, we will discuss about hepatic arteries, what are hepatocytes, how they secrete the bilirubin. Thank you for watching.